ఏదో పెద్ద టేస్ట్ పొడి చేస్తుందని తీసుకొచ్చావు, ఇదేనా? మేనేజర్ సార్, ఆఫీస్లో లంచ్ క్యాన్సిల్ చేసి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. ఓ థ్యాంక్ యూ సార్. ఏంటి థ్యాంక్ యూ? లాస్ట్ టైం వచ్చినప్పుడు అద్దరిపోయింది, ఇప్పుడు ఇలా తగలడింది. మీరంతా వన్ టైం ఉండరు సార్? అంటే అది బిల్బట్రా, అదైతే తప్పదుగా. సరే సార్. ఏంటిది? కాంపన్సేషన్ సార్. పెడితే కానీ టేస్ట్ రాదా మీ దగ్గర? విక్కీ ఉంటే కానీ టేస్ట్ రా సార్. అతను ఎవరు? మా చీఫ్ చెఫ్, మా ఓనర్ కూడా. ఓహో, విక్రమ్ వాత్సల్య. సారీ సార్, నెక్స్ట్ టైం ఈ పొరపాటు రిపీట్ చేయను. జీవితంలో అన్నిటికన్నా విలువైనది అవకాశం. అది వచ్చాక సాధించే వాళ్ళు కొంతమంది, అది వచ్చిన వెంటనే రిలాక్స్ అయ్యే వాళ్ళు కొంతమంది. నువ్వు సెకండ్ టైం, యువర్ ఫైర్. అతనే సార్ మా విక్కీ. విక్కీ, ఫుడ్ సూపర్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. దీని చేతిలో టెస్ట్ మ్యాజిక్. తల్లి గుండె చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది. ఈ రెండింటినీ కామన్ గా చూసే పుల్లి ఇదేరా. అప్పుడే మొదలు పెట్టేసావా? లోపల లాస్ట్ బిల్డింగ్ కూడా అయిపోవచ్చిందిరా. కానీ ఎప్పుడేదో పోగొట్టుకున్న వాళ్ళు సీరియస్గా ఉంటావు. ఓ ఓనర్ అంటే అలా మెయింటైన్ చేయాలా? మెసేజ్ ఏదో వచ్చింది చూడు. Excuse me, how can you chat like this? Ma'am, Can you please explain it? Look at this. It's about taxes. See, we understand VAT. We understand service tax. But okay. what is this SB tax? Can you just call the manager? డేవిడ్ వెల్, ఏంటండి, ఏంటి ప్రాబ్లం? ఏంటిది? బిల్ మ్యామ్, దీన్ని పే చేయడానికి మీరు ఇక్కడ దాకా రావక్కర్లేదు. మా వాళ్ళే మీ టేబుల్ దగ్గరికి వస్తారు. కస్టమర్స్ తో కామెడీనా? ఈ బిల్ కింద ఈ టాక్సెస్ ఏంటి? VAT, సర్వీస్ ట్యాక్స్ ఓకే. SB ట్యాక్స్ ఏంటి? ఇప్పటి వరకు ఎవరు అడగలేదండి. అడగలేదు కదా, నేను తెలుసుకోలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్బీ అంటే స్వచ్ఛ భారత్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ అన్ని గవర్నమెంట్ వేసినవి, మేం కాదు. మేము ఎంత చెప్పినా మీరు సాటిస్ఫై అవ్వరు కాబట్టి అందుకే బిల్ మీద 10% సీజనల్ డిస్కౌంట్ ఇచ్చాం. అది కొంచెం గమనించి ప్లీజ్ కమ్ అగైన్. ఓ నైస్, గుడ్. బై ద వే, ఫుడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నోరుంది కదా అని సటార్ లేయడం కాదు, లౌక్యం నేర్చుకో. మాకు ఓనర్ అయ్యే అవకాశం వస్తే మేము కూడా అవకాశాలు రావు, కల్పించుకోవాలి. ఓ పెగ్గు మర్చిపోయా, అది కలుపుకునే అవకాశం కల్పించుకుంటా. హలో. హే వికీ, ఎలా ఉన్నారా? ఎవరో ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ బేల్ చేస్తూనే ఉన్నావా? మన కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. అర్జున్. పోనీలే, బానే గుర్తుపట్టావు. ఇంతకీ విషయం ఏంటంటే, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నెక్స్ట్ మంత్ బెంగళూరులో. 2 days ముందే రావాలి బ్యాషెస్ పార్టీకి. తప్పకుండా. సరే, కంగ్రాచులేషన్స్. ఏంటి నీది లవ్వా అరేంజ్డా? అరేంజ్డే, కానీ తనంటే నాకు పిచ్చలా. అబో ఛా. నువ్వేంట్రా అస్సలు సంబంధం లేకుండా షెఫ్ అయిపోయావు. అవుట్లుక్ లో నీ గురించి ఒక ఆర్టికల్ చదివా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. మా ఉడ్బి కూడా చూపించా. అవునరా, మన బ్యాచ్ మేట్స్ వాసు శివ ఏం చేస్తున్నారా? బాగా చదివే శివ వాళ్ళ ఫాదర్ కాంట్రాక్ట్స్ చూసుకుంటున్నాడు. వాసుగాడు పెద్ద చదవలేదుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. సరే, నాకు వాళ్ళిద్దరు నంబర్స్ వాట్సాప్ చేయరా. యా షూర్ షూర్. ఏమైనా మన కాలేజ్ డేసే వేర్రా, ఆ గొడవలు, ఆ డాన్స్లు. సీతారా మేడం, వీళ్ళకి
పార్టీకి మాత్రం ఉండకపోయినా పర్లేదు, పార్టీకి మాత్రం ఉండాలి రోయ్. యా షూర్ రా. ఓకే ఓకేరా, డోంట్ మిస్ ఇట్. బాయ్. ఓకే బాయ్. హాయ్. ఎవరని ఆలోచిస్తున్నారా? మీ ఫ్యాన్ ని సార్, గుర్తుచనా? ఆ రోజు బిల్లో టాక్సెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓ కరెక్ట్ కరెక్ట్. అవును, ఏంటి ఇంత మార్నింగ్ ఇక్కడ? ఫ్యాన్స్ కి టైం తో సంబంధం ఏముంది చెప్పండి? టీవీలో, యూట్యూబ్ లో మీకు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నావా? అయ్యో అలా అన్నారేంటి? ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాకే నేను నీ ఫాలోవర్ని. అందరికీ నీ వంటలంటే ఇష్టం, కానీ నాకు నీ కవితలంటే ఇష్టం. గుర్తురాలేదా? స్కై ఇస్ బ్లూ, మై లవ్ ఇస్ ట్రూ, వచ్చింది వయసు, అడిగింది మనసు, నీ తోడుంటే అవుతుంది ఇంద్రధనుసు. ఈ లెటర్ తనకి సరే. పెద్ద చాక్లెట్ కొనిస్తా. వెరీ గుడ్. సింధు, అమ్మయ్యా. are you serious? Yeah. Can we sit down? Yeah, sure, please. ఎన్ని రోజుల తర్వాత? No, years. అదే ఎన్ని ఇయర్స్ తర్వాత. నమ్మలేకపోతున్నాను, అసలు గుర్తుపట్టలేకపోయాను. అవును, హౌ కమ్? నువ్వెలా గుర్తుపట్టావు? ఏమో, మేబీ చాలా సార్లు నిన్ను గుర్తు చేసుకోవటం వల్ల అనుకుంటా. కెన్ ఐ హ్యావ్ ఎ జ్యూస్? యా షూర్. ఈకే క్రాన్బెరీ. ఓకే, యా యా. 2 క్రాన్బెరీ. సింధు, ఆ లెటర్ చదివేశావా? చదవడం ఏంటి, అసలు ఇవ్వలేదు కూడా. అవునా? సుమాక వాళ్ళ పేరెంట్స్ స్ట్రిక్ట్ అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ కూడా స్ట్రిక్ట్ అయ్యమ్మా. మా బాధలు మాకుంటాయి. అయితే ఇవ్వడం మానేయాలి, అంతేకాని చదివేస్తారా? ఆ, సర్లే. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? 3 years నుంచి. అవును, ఆంటీ అంకల్ ఎలా ఉన్నారు? అంకుల్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆంటీ అక్కడ ఉన్నారు. ఓ ఐమ్ సారీ. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. స్వచ్ఛ భారత్ కదా, మళ్ళీ ఏంటంట? చిన్న సర్ప్రైజ్. తను సింధు, హాయ్. హలో. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎవరి చైల్డ్హుడ్? అంటే ఆల్మోస్ట్ 6 జనరేషన్ గ్యాప్ ఉంది కదా. అర్థమైంది. అంటే నీ బాయ్హుడ్ లో తన చైల్డ్హుడ్, అలా నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయింది అనమాట. యాక్చువల్ నా పేరు ఈకే, ఈ కనక. ఈ మాత్రం క్లారిటీ ఉంటే ఏం కావాలి? క్యారియర్. థ్యాంక్ యూ. హ్యావ్ ఇట్. ఓకే. ఓయ్, ఈ రోజు బాబు గ్యారెంటీ హుషారుగా ఉంటాడు. అమ్మాయిలు సెల్ఫిష్ అంటారు కానీ కాదురా. ఎవరు? సింధునా? కాదు, చిన్నప్పుడు ఇష్టపడ్డ సుమ గురించి. సింధు లెటర్ ఇవ్వకపోతే తనకెలా తెలుస్తుందిరా? కరెక్ట్. తెగ తిట్టేసుకున్నాను పాపం. పాపం. 15 సంవత్సరాలు పట్టింది సుమ మంచిదని తెలియడానికి. అమ్మాయిలు మంచోళ్ళరా? మంచోడు. అరే అమ్మాయిలు మంచోళ్ళు. ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు కదా, వస్తుందో రాదు తెలిసేది. వచ్చేసింది అటు. ఏంటి వికీ, ఫోన్ నంబర్ ఇవ్వచ్చుగా. ఉంటావో ఉండవో అని డౌట్ తో వచ్చా. ఏమైనా తింటావా? నీ రెస్టారెంట్ లోనే తినాలా? నో, అలా ఏం లేదు. పద బయటికి వెళ్దాం. యా షూర్, కమ్. కమ్ ఆన్. ఇంకా వస్తుంది వస్తుందేంట్రా? మీ ఫ్రెండ్ అసలే కాస్ట్లీ బాటిల్ తెచ్చాడు, కడుక్కోవడం తాగటం. మనోడిది లవ్ కమ్ అరేంజ్ అంటారు. మీ వుడ్ ఏం చేస్తుంటదిరా? వాళ్ళ నాన్నకి అమరావతిలో 50 ఎకరాల పొలం ఉంది, ఇంకేం చేయాలరా? అబ్బో, అందులో మనకి ఎంత వస్తుందేంటి? అమ్మాయిలు నమ్మితే వ్యభిచారం, అదే అబ్బాయిలు నమ్మితే కట్నం. మాటే తేడా, విలువలు ఒకటే. హే యూ మెచ్యూర్డ్ మ్యాన్. మీ ఆవిడ పేరేం పేరు బాసు? ఉమా. ఉప్మానా? అదేం టిఫిన్ పేరు పెట్టారు? ఏమైనా వెరైటీ ఉంది కదా. కాదే స్వామి. అంటే మీ మామ పేరు ఇడ్లీ, అత్త పేరు పెసరట్ట. ఉమా కాదే, హే ఉమా. ఉమానా? ఉప్మా అనుకున్నా. ఇలా ఎలా కొలాలు ఆడుకోవడం కూడా మనకు ఎవరు లేరురా. నీకు నేను, నాకు నువ్వు తప్ప. పోన్లే, మన ఇద్దరం జంట ఇలా కంటిన్యూ చేద్దాం. అలా నువ్వు నేను జంట అంటే నాకు అవసరం లేదు. ఏం మాస్టారు, సార్ కొత్త ప్రేమ కదా తెలీదా? ఎవరు? పాసు 15 సంవత్సరాల క్రితం గుర్తుందా సుమ ఉండేది? సుమానా? మళ్ళీ ఇప్పుడా? పెళ్ళై పిల్లల తల్లిరా, అది తప్పురా. ఏది పూర్తిగా వినవే.
సుమాకి లెటర్ పంపించడానికి కొరియర్ లా ఎవరిని వాడవరా? ఎవరు? సింధు. సింధు అప్పుంటది. ఇప్పుడు పెద్దదే. ఓ అయితే ఇప్పుడు ఏంటంటావు? ఇంకేముంది, తనతో లవ్వు. తనతోనా? ఏ ఏంటి? తన వయసు ఎంత ఉంటది? సుమారు 22. మరి నీది? అది ఎందులే. రే సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ పెళ్లికి కరీనా కపూర్ కి 11 years. పెళ్లికెళ్ళి ఇంత ఐస్ క్రీమ్ తిందంట. అదే కరీనా కపూర్ 21 years తర్వాత అదే సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు కలిపి ఇంత ఐస్ క్రీమ్ తిన్నారంట. వాళ్ళిద్దరికి ఎంత తేడా? ఒరే నీకు ఏ స్టోరీ స్టోరీ ఎగ్జాంపుల్స్ వెళ్ళి దొరికేస్తే. వికీ ఇవన్నీ కాదు, చాలా రోజుల తర్వాత నువ్వు యాక్టివ్ గా హ్యాపీగా ఉన్నావు. లేక్ చేయకుండా నీ మనసులో ఉద్దేశం తనతో చెప్పే. ఎవరై ఉంటారు? ఏ ఫ్రెండో, అన్నో, బాబాయ్ ఏమో, తాతయ్యో, మామయ్యో. ప్రేమలో పడేసరికి ఎంత పాజిటివ్నెస్ వస్తుందిరా. ఓకే బాయ్. ఇంకెందుకు లేటు, బాబా వెళ్ళిపోయాడుగా, వెళ్ళి రెచ్చిపో. సో యోధన, నువ్వు వెళ్ళి పాపతో మాట్లాడుతూ ఉండు. తను ప్రపోజ్ చేయకుండానే నీకు పడేలా పాచికలు నేను వేస్తాను. బడా మామ. వెళ్ళు. హాయ్. హే ప్రియా. సార్, ఆయన ఎవరు? అంత పెద్ద రెస్టారెంట్ ఇంత మంచి టేస్ట్ తో నడపడం విక్కి వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. నిన్ను ఎవరు చేసుకుంటుందో కానీ నా సామిరంగా తనకి మంచి టేస్ట్ ఉన్నట్టే. సార్ మావిడి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందంటే కారణం మీరే. ఏంటి? ఇక్కడ ఉన్నంత టేస్ట్ దాని వంటలో లేదని నా డబ్బులు భరించలేక అలిగి వెళ్ళిపోయింది. అయినా పర్లేదు సార్, ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ బతికేస్తా. థ్యాంక్ యూ మేడం. I don't know. ఆయన చెప్పడం కాదు కానీ నేను చెప్తున్నా కదా, అదిరిపోయింది. ఫంటాస్టిక్ అనే వర్డ్ చాలా తక్కువ. నిన్ను ఎవరు చేసుకుంటారో తెలీదు కానీ షీఈస్ ద లక్కీయెస్ట్. విల్ యూ టేక్ దట్ లక్? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నీకు ఓకే అయితే మీ పేరెంట్స్తో వచ్చి మాట్లాడతాను. నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది విక్కీ. టూ డేస్ లో ఎంగేజ్మెంట్. ఇందాక వచ్చింది నా ఫియాన్సీ. విక్కీ కూర్చోవచ్చుగా. ఎందుకు కూర్చోవాలి? 10 రోజుల నుంచి కలిసి తిరుగుతున్నాం. ఒక్కసారి కూడా ఎంగేజ్మెంట్ గురించి చెప్పాలనిపించలేదా? అంత క్లోజ్ అవటం ఎందుకు, చనువు ఇవ్వటం ఎందుకు? ఎప్పుడో చిన్నప్పుడు రాసిన లెటర్ గురించి అంత డీటెయిల్ గా చెప్తూ ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోకుండా ఎలా ఉంటాం? ఫైనల్ గా నేను చెప్పాను, నువ్వు రిజెక్ట్ చేశావు. హ్యాపీయే కదా? చాలా